పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన చల్లా వంశీచంద్రెడ్డి బుధవారం భావోద్వేగానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ అక్రమ బంధంతోనే ఓటమి చెందానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారి కష్టం వృధా పోలేదని, కేవలం బీఆర్ఎస్ బీజేపీ అక్రమ బంధంతోనే ఓడిపోవడం జరిగిందని, తనకు ఓటు వేసిన ప్రజలందరికీ, కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, కాంగ్రెస్ నేతలు కొత్వాల్, శివసేనారెడ్డి, ఎంపీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ, మా నాయకులు నాకు నేర్పించినారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ, మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఎన్నికలకు ముందు, పోలింగ్ కన్నా ముందు, ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేమేదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని లోకల్ బాడీస్ చేసేవి ఉన్నాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు పార్టీ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ, వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని, పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ, నాకు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, కెమెరా పర్సన్స్ కానివ్వండి, ఫోటో జర్నలిస్టులు కానివ్వండి, అంటే క్షేత్ర ఫీల్డ్లోకి వచ్చే మీరే కాకుండా మీ కార్యాలయాలలో పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, మీ యాజమాన్యం, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ తరచూ కలుస్తుందాము, రాజకీయాలు మాట్లాడుకుంటుందాము. ఇవాళ ముఖ్యంగా నేను నా కోసం పనిచేసిన వాళ్ళకి, నా మీద విశ్వాసంతో ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి మిగతా రాజకీయాల్లోకి ఎక్కువ పోను, కానీ ఒక్కటే విషయం ఈ సందర్భంగా, ఎందుకంటే ఇవాళ చెప్పేది రేపేళ్ళు చెప్తే కొన్ని విషయాలకు ప్రాధాన్యత పోతుంది. కాబట్టి నైతికంగా పాలమూరులో, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. పాలమూరును ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనుకున్నారు, గెలిపించిండ్రు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక అక్రమ బంధం వల్ల టెక్నికల్ గా మహబూబ్ నగర్
లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ అక్రమ బంధం వల్ల వచ్చిన ఫలితంగా దీన్ని నేనే కాదు, నిష్ణాతులైనటువంటి రాజకీయ నిపుణులే కాదు, రాజకీయాలు అర్థం చేసుకోగలిగే ఏమాత్రం కొంచెం రాజకీయాలలో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫలితం బీఆర్ఎస్ బీజేపీ యొక్క అక్రమ బంధం యొక్క ఫలితంగా భావిస్తున్నారనే మాట తెలియజేస్తూ, నైతికంగా విజయం కాంగ్రెస్ పార్టీది. ఖచ్చితంగా మా బాధ్యతని, పాలమూరు ప్రజల పట్ల మాకున్నటువంటి బాధ్యతని 100% నెరవేరుస్తామని నేను హామీ ఇస్తూ, మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఈ ఎన్నికల్లో అత్యంత కష్టపడ్డటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా, మక్తల్ వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, నారాయణపేట పర్ణికారెడ్డి గారికి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, దేవరకద్ర జిఎంఆర్ గారికి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారికి, షాద్ నగర్ విర్లపల్లి శంకర్ గారికి, కొడంగల్లో క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గం మొత్తం బాధ్యత చూసేటువంటి తిరుపతి రెడ్డి గారి, యనమల తిరుపతి రెడ్డి గారికి, అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా ప్రతినిధులకు, మరీ ముఖ్యంగా భూ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.